సార్ నేను నిజమే చెప్తున్నాను. ఈ ప్రాజెక్టు ఒక 9 నెలల్లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతామంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి రూపాయి ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేస్తానన్నారు చైర్మన్ గారు. ఇంకా కాదు అనుకుంటే మా మిగతా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అందులో ఏదైనా చూస్ చేసుకోండి వెళ్ళండి అన్నాం. ఇంతకు మించి సో వాళ్ళు ఒక ఛాలెంజ్ విసిరారు కూడా వాళ్ళకి ఇదే విన్నవించుకుంటున్నారు. ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ మీరు సిద్ధమా? ఆయన చెప్పిన ఛాలెంజ్ ఏంటంటే, మీరు చెబుతున్న మిగిలిన ప్రాజెక్టులో ఎక్కడైనా సరే ఒక్క తట్ట మట్టి ఎత్తినా సరే, ఒక ఇటుక పిల్ల అక్కడ కొత్తగా పెట్టున్నా సరే మేము మీరు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అక్కడ ఏమీ జరగట్లేదు, కేవలం మమ్మల్ని ఏమారుస్తున్నారు అన్నది వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్. సార్ వీళ్ళు ప్రాజెక్ట్ వరకు వీళ్ళని చూసుకోమనండి. ఆ ఛాలెంజ్లు వీళ్ళకి ఎందుకు సార్? నేను వెళ్ళి అమెరికా డొనాల్డ్ ట్రంప్ మీద నేను నెగ్గుతాను నేను ఛాలెంజ్ విసిరితే అది ఎలా ఉంటుందో ఇది అంత అర్ధరహితమే. వీళ్ళకి కావాల్సింది ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అది చూసుకోమనండి, వీటిని చక్కబెట్టుకోమనండి. కాదు సార్, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి, లేదా వాళ్ళు తప్పుగా మాట్లాడలేదు సార్, అర్థవంతంగానే మాట్లాడుతున్నాను. లేదు అర్థవంతమే, నేను కాదనట్లేదు. అదే ఏమంటున్నానంటే, ఇప్పుడు అంతే మీరు చెప్పిన ప్రకారం నేను మాట్లాడి చైర్మన్ గారితో మీకు మెసేజ్ కూడా పంపిస్తానని చెప్పాను. ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్ళమంటున్నారు. ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి అయ్యే పరిస్థితుల్లో లేనప్పుడు అక్కడికి వెళ్ళి మేము చేసేది ఏంటి అన్నది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, అక్కడ ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారమే మేము డబ్బులే తీసుకోమనండి. అట్లాంటప్పుడు సార్ ఇవన్నీ నన్ను ఇబ్బంది పెట్టడానికే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు తప్పిస్తే, వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ మీద నమ్మకం లేదు అంటే దీంట్లోనే ఉండి డబ్బులు తీసుకోమని 9 నెలల్లో ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా. మరి కాదు సార్, కళ్యాణ్కి 10 సంవత్సర కాలంలో ఇవ్వలేనిది 9 నెలల్లో వీళ్ళందరికీ ఇప్పుడు మనం లెక్క ప్రకారం 9.5 లక్షలు ఇంటూ 8 ఎంత వచ్చింది? దాదాపుగా ఒక 90 లక్షలు వచ్చింది అనుకోండి, ₹1 కోటి వచ్చింది అనుకోండి. అదే ఇవ్వలేకపోతున్నాం. మీరు 35 మంది ఇంటూ 11 గంటల నుంచి 4 చిదంబరం గారు నా మాట తీసుకోండి. చిదంబరం గారు 11 గంటల నుంచి 4 గంటల వరకు అదే పాయింట్ సర్క్యుమాంబులేట్ అయింది పర్టికులర్ టాపిక్. మళ్ళీ వాళ్ళు వచ్చి మీ దగ్గర పెట్టి మళ్ళీ అదే అంటున్నారు. నాకు 65 ఏళ్ళ వయసు, ఉదయం 2 ఇడ్లీ తినొచ్చాను, మధ్యాహ్నం ఎడవాళ్ళ భోజనం కూడా చేయలేదు, నన్ను ఇంతలా విసిగిస్తే నేను ఏం చెప్పండి సార్. సమాధానం వాళ్ళకి చెప్పాను సార్. వాళ్ళు అదే 11 గంటల నుంచి మీ ఆఫీస్ ముందు ఎండలో నిల్చొని ప్లకార్డులు పట్టుకొని మాకు న్యాయం చేయండి అని కోరుతున్నారు సార్. వాళ్ళ బాధ కూడా మీరు తీర్చాల్సిన బాధ్యత లేదంటారా? ఎండలోనే నించున్నది వాళ్ళ 25 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి పైకి పంపించారండి. సో అది చిన్నదే అంటారు అయితే? తెలియదు ఏముంది సార్, చిన్నదే అంటారు మీరు. అందులో మీది చాలా మంచి ఇది మీ ఛానల్ కూడా కాదు సార్. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు 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 భోంచేయలేదు, నేను కూడా ఎక్కువసేపే ఉన్నారు సార్, ఎక్కువసేపే ఉన్నారు. సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఆఫీస్ అండి మాది. సో ఇప్పుడు ఏంటి ఫైనల్గా? ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ కూడా లైన్లో ఉన్నారు. కళ్యాణ్ సార్, ఏం నమ్మకం ఉందండి కళ్యాణ్ గారు మీకు? సార్ అది సార్ నాకు ఇవాళ నమ్మకం కనుక ఉంటే, నమ్మకం మాకు కాదు సార్, వాళ్ళకు ఉండాలి ఫస్ట్. వాళ్ళు కనుక మమ్మల్ని నమ్మి మేము 3.5 ఏళ్ళు ఆగాం కనుక వాళ్ళు కూడా సార్తో సుధాకర్ గారితో ఒక కాల్ తెచ్చుకుంటే బాగుండేది సార్. కానీ వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు 8 నెలల తర్వాత ఇస్తాము, 9 నెలల తర్వాత ఇస్తామంటే దానికి కూడా సగం మంది సిద్ధంగా ఉన్నా కానీ అది ఎలా ఇస్తారనే దానికి వాళ్ళు మాకు చెప్పట్లేదు. ఓకే, వీళ్ళు ప్రపోజ్ చేసిన ఆప్షన్స్ కూడా మాకు ఎవి సమ్మతంగా లేవండి. ఓకే, సో అందుకని చెప్పేసి ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చారు వీళ్ళు. ఎందుకంటే మీరు లీగల్ గా చూసినా గానీ, ఇప్పుడు మనం టైం బౌండ్ కనుక మెన్షన్ చేయకపోతే 3 years ఇస్ టైం బౌండ్ లీగల్ గా చూసినా గానీ. అవును, నేను మీ దగ్గర ఏదన్నా తీసుకొని నీకు ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇస్తాను అని కనుక నేను మీతో అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ వ్యాలిడిటీ 3 ఏళ్లే సార్. అవును, కానీ వీళ్ళు కూడా దాటేశారు. సో మీకు ఇంకా మమ్మల్ని పెట్టాం. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఇక్కడ బాధపడింది నేను, మళ్ళీ వీళ్ళు పైపొచ్చి నన్నే మాట్లాడుతున్నారు. మా మీదకే పోలీసులు తీసుకొచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా అంతా రివర్స్ లో జరుగుతుంది. ఇబ్బంది పడ్డది మేము పోయి పోలీస్ కేసు పెట్టాలి అని వాళ్ళ పోలీసులు వచ్చి మమ్మల్ని పద అంటున్నారు పోలీస్ స్టేషన్. సో ఒకసారి వేణుశర్మ గారు, సో వాళ్ళ బాధ ఏంటంటే, మీరు వాళ్ళ బాధను వినడానికన్నా ఎక్కువగా పోలీసులను తీసుకొచ్చేదో అంటే వాళ్ళనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఎందుకంటే తప్పు చేసింది మీరు, కానీ శిక్ష వాళ్ళకి పడుతుంది అన్నది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు మేము 4 ఏళ్ళు ఆగినందుకు మాకేం రిటర్న్ వచ్చింది సార్? ఏమండి, నేను వాళ్ళతోటే ఉన్నాను. నేను బయటకి ఎక్కడ వెళ్ళిన ఫోన్ కూడా నా క్యాబిన్ లో వదిలేసాను నేను. వాళ్ళందరికీ తెలుసు. నేను ఎందుకు పిలుస్తానండి పోలీసులు? వాళ్ళు నాకేం శత్రుత్వం ఉంది చెప్పండి? వాళ్ళ కిందకెళ్ళి గొడవ చేసుకుని ట్రాఫిక్ ఆపారని పోలీసులు వచ్చి వాళ్ళకి అదే చెప్పారట. పై వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళని లోపల పెట్టి
నేను మీ బయటకు ఆఫీస్కి వచ్చిన సంతాపం తర్వాత పెట్టినాను మా ఎంప్లాయీ రాజు కూడా. అనే ఒక కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ This కూడా call మీరు is now being recorded. మీరు ఇక్కడ గొడవ చేయకూడదు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి రాజు అనే ఒక కానిస్టేబుల్ వచ్చి వాళ్ళకి బయట పంపించే ప్రయత్నం చేశారు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఒకవేళ కింద ధర్నా చేస్తున్నప్పుడు వేరే కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఉంటే మీ ఫ్లోర్లోకి వచ్చి కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసే అవకాశం లేదు కదా. వాళ్ళు వచ్చేందుకు కంప్లైంట్ ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసుకోండి, మీరు ఇక్కడ రావద్దండి అని ఎందుకు చెప్పారంటారు? సార్ ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చిదంబరం గారు. మీరు రోడ్డు మీద ఇక్కడ ఉన్నది సంతాప సభ కనిపెట్టాడు. జరుగుతున్నది. మా ఎంప్లాయీ ఒక ఆయన హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. మా ఆఫీస్ లో 20 మంది వరకు లేడీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంత మంది వచ్చేసరికి వాళ్ళు భయపడుతున్నారని చెప్పి మా వాళ్ళు తలిపేసి ఉండొచ్చు, అది కూడా నాకు తెలియదు. కాదు 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 నేను వేరే కాల్లో ఉన్నాను. కాల్లో మాట్లాడుతుంటే మా వాళ్ళు వచ్చి అందరూ వచ్చారండి, అద్దాలు కొడతారేమో అంటే నేను పరిగెట్టుకెళ్ళాను. ఈలో పోలీసులను చూశాను, తలుపు తీయమని చెప్పాను. ఇదే జరిగింది. తలుపు తీసిన తర్వాత కూడా వాళ్ళతో నేనే మాట్లాడాను. ఇదంతా మనం ముందు డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు కాదు, పోలీసులు పైకి వచ్చింది ఎందుకు అంటే మీరు అంటే వాళ్ళు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చారు. వాళ్ళు కింద మీరు చెప్పినట్టుగా రోడ్డు మీద ఎవరికైనా ట్రాఫిక్ చిదంబరం గారు నన్ను ప్రాబ్లం క్షమించాలి. వచ్చింది లేదా దానికి ఇంకో దీనికి సంబంధం లేదు. వీళ్ళు ఏదో దాన్ని పట్టుకుని ఏదో లాగుతున్నారు, ఇంకేం లేదు. కాదు అంటే ఏదో ఒకటి కాదు అంటే వాళ్ళ బాధ చెప్తున్నారు. మీతో బాధ చెప్పుకోవడానికి వస్తే మా మీదకే నేను పోలీసులు మీతో పంపించారు అన్నది వాళ్ళ బాధ. మీరు లేదు, వేణుశర్మ- విన్నానండి ఆ బాధ. 6 గంటలు బట్టి బాధ విన్నానండి. ఇప్పుడు అదే చెప్తున్నారు మళ్ళీ. సో ఏంటి మళ్ళీ మీ ఎండి గారితో వాళ్ళకి ఒక కాల్ అరేంజ్ చేయడానికి వేరే ఏమన్నా ప్రాబ్లం ఉందండి? నేను చెప్పాను సార్ వాళ్ళకి, ఎండి గారితో మాట్లాడిస్తాను. ఆయన నాకు కూడా దొరకలేదు, వాళ్ళ ముందే కాల్ చేశాను. సార్ మీ వాయిస్ కట్ అవుతున్నదండి, వినపట్లేదు. హలో ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి? హలో హలో సో కళ్యాణ్ గారు, సో మీరు ఇప్పుడు వీళ్ళ మాట నమ్మకపోవడానికి కారణం లేదు. మనం కంక్లూడ్ చేద్దాము. మేబీ వీలైతే నేను ఒక్కసారి అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏంటి దీనికి ఒక సొల్యూషన్ ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. అదే సార్, బట్ ఫైనల్ గా ఏం కన్క్లూడ్ చేస్తారో మీడియా ముఖ్యంగా చెప్పమనండి సార్. లేదు, ఆయన ఆల్రెడీ వాయిస్ ఇంతసేపు వినిపించింది, ఆల్మోస్ట్ గంట సేపటి నుంచి. ఇప్పుడు ఆడియో ప్రాబ్లం ఉందని లేచి వెళ్ళిపోతున్నారు. అది కనిపిస్తుంది మనకు చాలా క్లియర్గా. మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు దాన్ని. ఇంతసేపు మాట్లాడినప్పుడు ఆయనకి ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇప్పుడు ఆయన ఏదో వాయిస్ వినిపించట్లేదు అని చెప్పి లేచి వెళ్ళిపోతుంది. మీరు లైవ్లో కూడా నేను చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. జస్ట్ ఫుల్ ఫ్రేమ్ చేసుకోండి ఒకసారి. ఇక్కడే ఉన్నారండి, కాకపోతే రాదలుచుకోలేదు. సో అదే సార్. సో వేణుశర్మ గారు, మీరు చాలా అందంగా మీరు ఆర్టికులేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ బట్ మీరు మాట్లాడిన మాటల్లో చాలా వాటికి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అయితే వినిపించాయండి. నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు చెప్పిన దాంట్లో నిజం కన్నా కేవలం సమాధానం మాత్రమే కనిపించింది. మీ మీద నెగిటివ్ రివ్యూలు వస్తేనేమో వాటిని మీరు ఎవరో కావాలని చేశారంటారు. ఒక్కో రివ్యూకి మరో రివ్యూకి మధ్యలో డిఫరెన్స్ అయితే ఉందో అది సంవత్సరాల పాటు ఉందండి అంటే దాని మీద ఏం మీరు రెస్పాండ్ అవ్వరు. సో మీ ఆలోచన విధానమో లేకపోతే మీరు చెప్పిన మాటలకి ఎక్కడ అది రెండు కంక్లూజన్ సరిగా నాకు రావట్లేదు. సరే, కళ్యాణ్ గారిని ఒకసారి మాట్లాడేసి మనం క్లోజ్ చేద్దాము. కళ్యాణ్ గారు, ఫైనల్గా మీరు కోరుకుంటుంది ఏంటి? మీరు అసలు ఏది సొల్యూషన్ అనుకుంటున్నారు? సార్ సొల్యూషన్ అంటే ఏం లేదు సార్. అందరూ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నారు సార్. అదే ఒకటే మాట సార్. దేనికంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది రెండు వైపుల నుంచి ఉండాలండి. ఇప్పుడు చప్పట్లు అనేది రెండు చేతులు కలిస్తేనే, ఎంతసేపు ఒక చేయి ఊపితే చప్పట్లు అవుతుంది సార్. ఎంతసేపు వీళ్ళు మమ్మల్ని నమ్మండి మేము మంచోళ్ళు అని చెప్తున్నారు కానీ దానికి తగ్గట్టుగా అడుగు పడలేదు సార్. ఇప్పుడు 4 ఏళ్ళు ఆగిన తర్వాత వాళ్ళ జనాలందరూ వచ్చి ఒకసారి అడిగారంటే అది ఎందుకు జరిగిందనే ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలండి. అది చేయకుండా మేము అది చెప్పాము ఇది చెప్పాము, మళ్ళీ ఇవే ఇంగ్లీష్ చెప్పినట్టు కాక్ అండ్ బుల్ స్టోరీసే వస్తున్నాయి. సో అది మాకు ఆమోదయోగ్యంగా లేదు. ఇప్పుడు నేను 8 నెలలు ఆగుతాను సార్. ఓకే, ఆల్రెడీ 10 నెలలు అయింది, ఇంకో 8 నెలలు ఆగుతాను. 8 నెలల తర్వాత డబ్బులు ఇస్తారని ఏంటి గ్యారంటీ అంటే దానికి సమాధానం చెప్పలేదు. ఎస్, వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎస్, దానికి సమాధానం చెప్పలేదు. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది అయితే అర్థమవుతుంది. సో మీ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి? మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ నిజంగానే మా సైడ్ నుంచి బీఆర్కే న్యూస్ తరఫు నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మీకు సపోర్ట్ చేయడానికి 100% మేము రెడీగా ఉంటాము. ఏంటి మీరు ఏమి ముందు ఫ్యూచర్ నెక్స్ట్ ఏం స్టెప్స్ అయిపోతున్నారు సార్? ఇది ఇప్పుడు నా ఇండివిజువల్ కాదు కదా సార్. నేను కూడా నాతో పాటు ఉన్న బాధితులందరినీ ఒకసారి మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి తర్వాత లీగల్గా వెళ్ళాలా ఏంటి? లీగల్గా వెళ్ళినంత మాత్రాన మేము వీళ్ళని వదిలేసినట్టు కాదు కదా సార్. మేము మళ్ళీ మాట్లాడాలి. ఎట్ ద ఎండ్ చివరికి వచ్చేసుకునే మా డబ్బులండి.
రైట్. సో నేను కళ్యాణ్ గారు, నేను మీతో టచ్లో ఉంటాను. నిజంగా మీకు న్యాయం జరిగేంత వరకు బీఆర్కే న్యూస్ మీ తరఫున పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా మీడియా ఉంటుంది. నుంచి మీరేమైనా సలహా ఇస్తారా సార్? డెఫినెట్లీ నేను మీతో మాట్లాడతాను. దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలని మీరు అన్నట్టుగా లీగల్ పర్సెప్షన్లో ఎట్లా తీసుకెళ్ళొచ్చు దీన్ని, లేదా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంకేమైనా కొత్త సొల్యూషన్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తాను కూడా ఒకసారి చెక్ చేద్దాము. 100% మీకు న్యాయం జరిగేంత వరకు బీఆర్కే న్యూస్ మీతో పాటు ఉంటుంది, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతుంది అన్నది మరొకసారి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఈరోజు మీకు మీ గురించి ఇష్యూ తెలిసిన తర్వాత దాదాపుగా గంటన్నర పాటు దీని మీద లైవ్ షో చేయడానికి కారణం కూడా ఏంటంటే మీ బాధలో, మీ ఆవేదనలో ఖచ్చితంగా న్యాయం ఉంది, మీకు న్యాయం జరగాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దానికోసం మేము కూడా పోరాడతాం. ఓవరాల్గా చూస్తే మాత్రం త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించిన CEO వేణు శర్మ గారు ఇంతసేపు మనతో మాట్లాడారు. ఆయన మాట్లాడే మాటల్లో చాలా క్లియర్గా ఆ బుకాయింపు కనిపిస్తుంది. కేవలం నేను మంచివాడిని, నేను అందరికీ సమాధానం చెప్తున్నాను అనే ఒక మాస్క్ ఏదైతే వేసుకొని ఆయన ప్రయత్నిస్తున్నారో, లేకపోతే ఆయన ఏదైతే ప్రదర్శిస్తున్నారో అది వర్కౌట్ అవ్వలేదన్న విషయం మనకు అర్థమైందో లేదో కానీ నాకైతే అర్థమైంది. సో ఆయనతో కూడా పర్సనల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే లీగల్గా వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నా సరే మేము దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్తూ ఈ షోని ఇక్కడితో ముగిస్తాను. ఇలాంటి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చేదాకా బీఆర్కే న్యూస్ వాళ్ళతో పాటు కలిసి ట్రావెల్ చేస్తుంది. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ బీఆర్కే న్యూస్.